నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ముసాయిదా బిల్లుల ఆమోదమే అజెండా జీఎస్టీ బిల్లుపైన చర్చ ఆంధ్రప్రదేశ్లో భూ సమాచార నిక్షిప్తానికి కొత్త సేవలు భూసేవ పేరిట సరికొత్త సాఫ్ట్వేర్ ప్రభుత్వ ప్రైవేటు స్థలాలకు విశిష్ట సంఖ్య కేటాయింపు నేటి నుంచి భువనేశ్వర్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే ఎన్నికలపై దృష్టి తూర్పు తీరంలో పాగా వేసేందుకు కసరత్తు మార్చి 31న కొన్న BS3 ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ కష్టాలు తాత్కాలిక నమోదుకు నోచుకోని వైనం తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది బాధితులు అక్రమ వలసదారులపై అమెరికా కొరడా కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కార్ ఆదేశం భారత టెకీలపైన ప్రభావం అమెరికా భారీ బాంబు దాడిలో ఐసిస్ విలవిల 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆఫ్ఘాన్ అధికారుల ప్రకటన అదేమీ లేదన్న ఉగ్ర సంస్థ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జోరు హ్యాట్రిక్ విజయాలు నమోదు టోర్నీలో గుజరాత్ లయన్స్ బోణి తెలంగాణలో ముస్లిం గిరిజన రిజర్వేషన్ల శాతం ఏ మేరకు పెంచనున్నారో ఇవాళ తేలిపోనుంది మధ్యాహ్నం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం రిజర్వేషన్ల పెంపు శాతానికి ఉద్దేశించిన బిల్లుకు ఆమోదముద్ర వేయనుంది బీసీ ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపైన అమాత్యులు చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని ప్రగతి భవన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ మంత్రివర్గం రిజర్వేషన్ల పెంపుదల ముసాయిదా బిల్లును ఆమోదించనుంది ముస్లిం ఎస్టీ రిజర్వేషన్లను ఏ మేరకు పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమై బిల్లు సంబంధిత అంశాలపై చర్చించారు మత ప్రాతిపదికన కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు శాతాన్ని పెంచనున్నారు ముస్లింలకు గిరిజనులకు 12% చొప్పున జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుతామని ఎన్నికల సమయంలో తెరాస హామీ ఇచ్చింది ముస్లిం స్థితిగతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్ 9 నుంచి 12% రిజర్వేషన్లను సిఫార్సు చేసింది దీనిపై బీసీ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఆయా సామాజిక వర్గాల్లోని సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కారు 2011 జనాభా లెక్కల ఆధారంగా ముసాయిదా బిల్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఆ గణాంకాల ప్రకారం తెలంగాణలో ముస్లింల జనాభా 12.68% కాగా గిరిజనుల జనాభా 9.08%. జనాభా మొత్తానికి రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు ముస్లింలకు ప్రస్తుతం బీసీఈ కేటగిరీలో 4% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి దూదేకుల నూర్ భాషాలకు మరో 1% రిజర్వేషన్ అమలవుతోంది వీటికి తోడు మరో 5% రిజర్వేషన్లు పెరిగి మొత్తంగా మైనార్టీ రిజర్వేషన్లు 10%కి చేరవచ్చని సమాచారం గిరిజనులకు 6% రిజర్వేషన్లు అమలవుతుండగా జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది తెలంగాణలో 9.08% గిరిజన జనాభా ఉన్నందున 9% రిజర్వేషన్లు అమలు చేయవచ్చని తెలుస్తోంది రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకున్నాకే పూర్తి స్పష్టత రానుంది బీసీఎస్సీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్ పైన మంత్రివర్గంలో చర్చ జరగనుంది మొత్తంగా 8 నుంచి 10% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని రిజర్వేషన్లు కలిపి ఒకే చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల బిల్లుకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలుపుతుంది ఆ బిల్లును రేపు ఉభయ సభల్లో చర్చకు ప్రవేశపెడుతుంది జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో శాసనసభలో ఆమోదం విషయమై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా నిలవాలన్న ఆలోచనలో తెరాస సర్కారు ఉన్నట్టు సమాచారం తెలంగాణ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాల అజెండా ఈ సాయంత్రం ఖరారు కానుంది రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించేందుకు ఉభయ సభలు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి శాసనసభ రేపు ఉదయం 10 గంటలకు మండలి సాయంత్రం 4 గంటలకు సమావేశమవుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4:30కు శాసనసభ 5:30కు శాసన మండలి సభా వ్యవహారాల సంఘం సమావేశాలను ఏర్పాటు చేశారు సమావేశాల పూర్తిస్థాయి అజెండా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు
ప్రైవేటు ప్రభుత్వ భూముల సమాచారాన్ని త్వరితగతిన తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో భూసేవ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుంది. గతంలో భూమి వివరాలు తెలుసుకోవాలంటే దస్తావేజులు తిరగేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సర్కారు భూమిని సైతం తమదే అంటూ ఆక్రమించుకున్న ఘటనలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకోవాలంటే రోజుల తరబడి దస్త్రాలు చూడటం అలవాటైంది. ఆధునిక సాంకేతిక ద్వారా అలాంటి వాటికి స్వస్తి పలకనున్నారు. ప్రభుత్వం భూసేవ పేరుతో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. భూ సమాచార సర్వస్వంగా ఉండే ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి సర్వే నెంబర్లోని భూమికి విశిష్ట సంఖ్య కేటాయిస్తారు. ఆ సంఖ్య ద్వారా ఆ భూములకు సంబంధించిన సమస్త చరిత్ర క్షణాల్లో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రగతిలో భాగంగా భూములకు సంబంధించిన సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ల్యాండ్ హబ్ ప్రాజెక్టు పేరిట ఈ కార్యక్రమం మొదలైంది. వ్యవసాయ భూముల సమాచారం తెలుసుకునేందుకు వెబ్లాండ్, మీ భూమి ఉన్నట్లే ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న స్థలాలు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన స్థలాల వివరాలను నిక్షిప్తం చేసేందుకు ల్యాండ్ హబ్ పోర్టల్ను తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఐటీ, రెవెన్యూ శాఖల్ని ఆదేశించింది. కొద్ది రోజుల కిందటే ఈ అంశంపై సంబంధిత శాఖాధికారులతో చర్చించింది. వైద్య విద్యకు నీట్ సహా ఇంజనీరింగ్కు వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం బీఈడీకి కూడా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహణపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీఈడీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, యాజమాన్య కోటాలో ఇష్టారీతిన సీట్లను అమ్ముకోవడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఆ దిశగా కేంద్రం ఆలోచిస్తోందని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఇటీవల తెలిపారు. అయితే ఈ విషయంపై ఎన్సీఈఆర్టీ సహా ఆయా విశ్వవిద్యాలయాలకు సమాచారం లేదు. ఉత్తరప్రదేశ్లో 15 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన భాజపా తదుపరి ఎన్నికలపై దృష్టి సారించింది. తూర్పు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న కమలదళం నేడు భువనేశ్వర్ వేదికగా జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వీటిపై ప్రధానంగా చర్చించనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కమలదళం కసరత్తు చేయనుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల కోసం ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భువనేశ్వర్ చేరుకోగా ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం రానున్నారు. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ సహా 4 అధికారం చేపట్టి జోరు మీదున్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేసేందుకు భాజపా జాతీయ కార్యవర్గం భువనేశ్వర్లో సమావేశం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ భేటీలో పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైన చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా పాలిత 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 ఉప ముఖ్యమంత్రులు, 10 మంది మాజీ ముఖ్యమంత్రులు సహా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇటీవల ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భువనేశ్వర్ను వేదికగా ఎంచుకున్న కమలదళం రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఈ సమావేశాల నుంచే శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడం సహా 2019 లోక్సభ ఎన్నికల కోసం వ్యూహరచన ప్రారంభించే అవకాశముంది. సమావేశాల కోసం ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం భువనేశ్వర్ చేరుకోనున్నారు. ఒడిశాలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న భాజపా 15 ఏళ్ల బీజూ జనతాదళ్ పాలనకు ముగింపు పలకాలని కృతనిశ్చయంతో ఉంది. 2014లో దేశం మొత్తం మోదీ హవా కనిపించినా ఆ ప్రభావం కనిపించని రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఇక్కడ మొత్తం 21 లోక్సభ స్థానాలుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. 2.5 ఏళ్ల తర్వాత పరిస్థితిలో స్పష్టమైన మార్పు రాగా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భాజపా బాగా పుంజుకుంది. ఒడిశాలో 22% ఉన్న గిరిజనులు, ఇతర బలహీన వర్గాల్లో భాజపా బలమైన పునాదులు నిర్మించుకోవాలని భావిస్తోంది. కులాలకు అతీతంగా మహిళలు, నిరుద్యోగ యువకులను ఆకట్టుకునేందుకు కమలదళం ప్రయత్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహన డీలర్ల అత్యాశ అసలుకే ముప్పు తెచ్చిపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మార్చి 31వ తేదీలోపు BS3 ప్రమాణాలు కలిగిన వాహనాలను బహిరంగంగా అమ్మకాలు చేయకుండా దాచుకున్న డీలర్లు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. మార్చి 31న తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాకపోవడంతో నిలిచిపోయిన వేలాది వాహనాలను ఏం చేయాలో డీలర్లకు దిక్కుతోచడం లేదు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత BS3 ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ను సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ నేపథ్యంలో డీలర్లు తమ వద్ద ఉన్న BS3 వాహనాలను వదిలించుకోవడానికి 30-31 తేదీల్లో భారీ ఎత్తున ప్రకటనలతో ప్రచారం చేశారు. ఒక్కో వాహనంపై 3,000 నుంచి 18,000 రూపాయల వరకు తగ్గించి విక్రయిస్తున్నట్లు తెలపడంతో కొనుగోలుదారులు షోరూంల వద్ద బారులు తీరారు. ఇంతలో డీలర్లలో స్వార్థంతో పాటు అత్యాశ తోడైంది. కొంతమంది డీలర్లు ఒక్క వాహనం కూడా అమ్మకుండా స్టాకు లేదని బోర్డు
బోర్డులు పెట్టి మిన్నకుండిపోయారు. ఏదో ఒక పేరుతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఎక్కువ ధరకు విక్రయాలు చేసి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే ఒక్కో వాహనంపై 10,000 లబ్ధి పొందవచ్చని భావించారు. అందుకోసం డీలర్లు తమ వద్ద ఉన్న వాహనాలను బంధువులు, స్నేహితుల పేర్లతో అమ్మకం పత్రం రాసి సంబంధిత వాహనానికి బీమా కూడా చేయించారు. కొందరైతే వాహనాలు ఇస్తున్నట్లు కొనుగోలుదారుల వద్ద డబ్బు కూడా తీసుకున్నారు. ఒక్కసారి డీలర్లంతా తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగి అది పనిచేయకుండా పోయింది. వేలాది వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కు నోచుకోలేదు. ఇన్వాయిస్ విడుదల చేసి బీమా చేయించినందుకు ఆ వాహనాన్ని అధికారికంగా విక్రయించినట్లేనని ఏప్రిల్ 1వ తేదీ తర్వాత అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని డీలర్లు భావించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10,000 వాహనాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోయాయి. అందులో 7,000 తెలంగాణలోనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 4,000 వాహనాలు ఉండగా విజయవాడ, విశాఖ, తిరుపతిలో రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న వాహనాలు వందల్లో ఉన్నట్లు తెలుస్తోంది. డీలర్లు మాత్రం ఇప్పటికే అమ్మకం పత్రం రాసి బీమా చేయించిన వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. మార్చి 31న సర్వర్ పనిచేయనందున మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రవాణా శాఖ అధికారులు వారి వినతిని తోసిపుచ్చుతున్నారు. మార్చి 31 తర్వాత BS3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని తెగేసి చెబుతున్నారు. తమ వద్దనే మిగిలిపోయిన వేలాది వాహనాలను ఏమి చేయాలో తెలియక డీలర్లకు దిక్కుతోచడం లేదు. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన వాహనదారులు తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి పెంచుతున్నారు. మా అబ్బాయికి గ్లామర్ బండి మార్చి 31ని తీసుకున్నామండి. ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు, టెంపరీ రిజిస్ట్రేషన్ లేదు. మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలంటే ఇబ్బంది కూడా బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. బండి కొనుక్కుని కూడా ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి. దీని గురించి డీలర్ని అడిగితే రేపు మాపు అంటున్నాడు. 15 రోజులు అయిపోయింది, ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదండి. ఈ విషయం మరి ఎవరు సాల్వ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. న్యాయస్థానం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన నిషేధపు ఉత్తర్వులు అయినట్లయితే ఏదో విధంగా సడలింపు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించేవాళ్లమని డీలర్లు అంటున్నారు. జలమే జీవం అంటూ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపడుతున్న సుజలాం సుఫలాం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల నుంచి సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ ఈ నిర్విఘ్న యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. జీవకోటికి ప్రాణాధారమైన జలసిరులను భావితరాలకు భద్రంగా అందిద్దామంటూ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపడుతున్న సుజలాం సుఫలాం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు విరివిగా భాగస్వాములవుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని శ్రీనంది జూనియర్ కళాశాలలో జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయగా, తూర్పుగోదావరి మండపేటలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న డ్వాక్రా మహిళలు నియోజకవర్గంలో ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంకుడు గుంతలు తవ్వేలా ఆదేశాలు ఇస్తామన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి జిల్లాలో భూగర్భ జలవనరులు పెంచేందుకు ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని హాస్పిటల్స్లోనూ, అన్ని పిఎస్సీలోనూ ఇంకుడు గుంటలు తవ్వమని సర్క్యులర్ పంపిస్తాం. వేరు వాళ్ళతో వాళ్ళ సిఎస్ఆర్ కింద కానీ అలాగే మేము ఎట్లా చేయాలో ఆలోచించి ఒకసారి అన్ని హాస్పిటల్లోనూ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తానని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. చిత్తూరు ఎంఎస్ఆర్ కూడలి నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నీటి వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో కాకతీయ గ్రాడ్యుయేట్స్ జూనియర్ కళాశాల ఆవరణలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల తవ్వకం జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో పాటు పాల్గొన్న స్థానిక ప్రజలు జలప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 60 లక్షలతో ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన భారీ ఎస్కావేటర్లో మంటలు చెలరేగి సగం పైనే కాలిపోయింది. సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ ఎస్కావేటర్ రోజుకి 25 నుంచి 30,000 క్యూబిక్ మీటర్లు తవ్వకాలు చేస్తుంది. సకాలంలో ప్రాజెక్టు ప్రాంతంలోని నీటి ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు.
కాపులను బీసీలలో చేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు విజయవాడలో అన్నారు. అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాపుల రిజర్వేషన్ కోసం ప్రతి ఒక్కరూ మంజునాథన్ కమిషన్కు సహకరించాలని కోరారు. కాకుండా అఖిల భారత కాపు సమాఖ్య కింద ఇది మారటం, ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ మరి ఒక స్వచ్ఛంద సంస్థలాగా పనిచేస్తూ మరి అందరికి కూడా ఒక సౌలభ్యం కలిగించేటటువంటి సంస్థగా ఇది ఎదుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం మనస్ఫూర్తిగా కాపులకి న్యాయం చేయాలి, బీసీల్లో కలపాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్టార్ట్ చేశారు. అది తప్పకుండా జరుగుతుందనే ఆశాభావం ఉంది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా మన సామాజిక వర్గం నుంచి సహాయం చేయండి. హైదరాబాద్ శివారు కొంపల్లి జీబీఆర్ గార్డెన్స్ లో ఈ నెల 21న నిర్వహించనున్న ప్లీనరీకి తెరాస చకచకా ఏర్పాట్లు చేస్తోంది. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేలా 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్వాహకులు సకల సౌకర్యాలు సిద్దం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అంశాలపై ఏర్పాట్ల కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్లీనరీ ఏర్పాట్ల కోసం ఉప కమిటీ వేసుకుని పనిచేస్తున్నామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 30 నుంచి 35 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారు. వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని వివరించారు. 90 ఎకరాల విస్తీర్ణంలో మరి ప్రతినిధుల సభకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి 7 ఎకరాలు మరి దీనికి సంబంధించి వీఐపీలకు సంబంధించిన మరి భోజనం సంబంధించినవి, పార్కింగ్ సంబంధించినవి, మరి ఇంకొక మరి 6 ఎకరాలకు సంబంధించి పిఎస్ఆర్ గార్డెన్లో వీఐపీలకు సంబంధించి పార్కింగు, మరి అలా పోలీస్ సిబ్బందికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి సభా ప్రాంగణం ఏదైతుందో మరి దాదాపు 4.5 ఎకరాలతోటి మెయిన్ సభా ప్రాంగణం, దానికి సంబంధించిన మరి ఏర్పాట్లు అవన్నీ కూడా మెయిన్ సభా ప్రాంగణం చేయడం జరిగింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా విజయవాడ దుర్గగుడి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు కనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్ తరపున కూచిపూడి నాట్యం, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. విజయవాడ దుర్గాపురం ప్రభుత్వ సంగీత కళాశాలలో కూచిపూడి నృత్యం, అర్జున వీధిలోని వడ్ల మన్నాటి సత్రంలో నారాయణ తీర్థుల తరంగాలు, మొవ్వలోని వేణుగోపాలస్వామి ఆలయంలో క్షేత్రయ్య పదాలపై శిక్షణ అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు శిబిరాలకు నేరుగా హాజరై పేర్లు నమోదు చేసుకోవచ్చు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మరాంబికాదేవి ఆలయాన్ని పుష్పాలు, నిమ్మకాయలతో అలంకరించారు. అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించేందుకు ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 3,000 గుమ్మడికాయలు, 30,000 కొబ్బరికాయలు, 1,00,000 నిమ్మకాయలు, 5,000 కేజీల అన్నంతో కుంభరాశి చేసి అమ్మవారికి సమర్పించారు. సూర్యాస్తమయంలో స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించారు. అమెరికన్లకు ఉద్యోగాలు పెంచే దిశలో H-1B వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేసే చర్యలు ఆరంభించడం సహా అక్రమ వలసలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న విదేశీయులపై కఠిన చర్యలకు సిద్దమవుతోంది. ఈ మేరకు సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న వారిపై వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలు భారతీయ ఐటీ నిపుణులు, మధ్య అమెరికా కార్మికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ప్రవేశించబోయే వారిని ఎట్టి పరిస్థితుల్లో సరైన పత్రాలు లేకుంటే దేశంలోకి అనుమతించరాదంటూ తాజా ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ సర్కార్ సరైన పత్రాలు లేకుండా దశాబ్దాలుగా దేశంలో ఉన్న వారిని కూడా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆఫ్ఘనిస్తాన్లోని మారుమూల నాంగ్రార్ ప్రావిన్స్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన లోతైన సొరంగ కాంప్లెక్స్ పై అమెరికా ప్రయోగించిన అతిపెద్ద బాంబు పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే పౌరులెవరూ గాయపడలేదని ఆఫ్ఘాన్ వర్గాలు వెల్లడించాయి. MC-130 విమానం ద్వారా GBU-43B అనే అతిపెద్ద అణ్వస్త్రేతర బాంబును ఐసిస్ స్థావరాలపై అమెరికా జారవిడిచింది. భారీ పేలుడికి ఉగ్ర స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ మాత్రం అమెరికా బాంబు దాడిలో ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. ఇదంతా దుష్ప్రచారమని కొట్టిపారేస్తోంది.
తమిళనాడు మంత్రుల ముగ్గురిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో అధికారులతో దురుసుగా ప్రవర్తించినందుకు సదరు మంత్రులపై అభిరామపురం ఠాణాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఒకసారి విజయభాస్కర్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఆయనకు మరోమారు సమన్లు పంపించారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే అమ్మా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ నివాసంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం కావడంతో విజయభాస్కర్ ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ సమావేశానికి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యం లేదన్న పార్టీ వర్గాలు విజయభాస్కర్ మంత్రివర్గంలో కొనసాగుతారని స్పష్టం చేశాయి. ప్రభుత్వ డిజిటల్ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఈ ఏడాది భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. 110 గ్రామాలను దత్తత తీసుకుని డిజిటల్ వాతావరణం సృష్టిస్తామని ఎస్బీఐ తెలిపింది. 4 లక్షల పీఓఎస్ యంత్రాలు సహా మొత్తం 5.2 లక్షల డిజిటల్ లావాదేవీల యంత్రాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొంది. వాటి ద్వారా 1,00,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరపాలన్నదే తమ లక్ష్యమని ఎస్బీఐ స్పష్టం చేసింది. దేశం డిజిటల్ సాధికార సమాజంగా మారేందుకు ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. యూపీఐ ఆధార్ చెల్లింపు వ్యవస్థ చాలా కీలకమైన ఆవిష్కరణగా ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ వెల్లడించారు. చెన్నైలోని వెల్స్ విశ్వవిద్యాలయంలో భరతనాట్య ప్రదర్శనలో సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డు నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 4,525 మంది కళాకారులు నృత్య ప్రదర్శన చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డును గుర్తిస్తూ గిన్నిస్ బుక్ ప్రతినిధులు సంబంధిత ప్రతిని నిర్వాహకులకు అందజేశారు. నృత్యకారిణుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.